యజ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏం తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉంటుందో దాన్ని నేను నీకు సంపూర్ణంగా తెలియజేస్తాను. ఇంద్రియ మనోబుద్ధుల చేత తెలుసుకున్న దాన్ని జ్ఞానం అంటారు. ఆధ్యాత్మిక సాధన వలన అంతర్గతంగా లోనుండి తెలియవచ్చిన దాన్ని విజ్ఞానము అంటారు. విజ్ఞానం అనేది బుద్ధిచే నేర్చుకున్నది కాదు, నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. ఉదాహరణకి మనం ఒక సీసాలో ఉన్న తేనె యొక్క తీయదనం గురించి గొప్పగా వింటూ ఉండవచ్చు, కానీ అది పుస్తక సిద్ధాంతపరమైన జ్ఞానంగానే మిగిలిపోతుంది. కానీ ఈ బాటిల్ మూత తీసి దాంట్లో ఉన్న తేనె రుచి చూస్తే దాని యొక్క తీయదనం యొక్క అనుభూతిపూర్వక జ్ఞానం వస్తుంది. అదేవిధంగా గురువు మరియు శాస్త్రముల నుండి మనకు తెలిసిన జ్ఞానము మరియు ఆ జ్ఞానంను అనుసరించి మనం సాధన అభ్యాసనం చేసి అంతఃకరణ శుద్ధి చేసుకున్నప్పుడు మనలో నుండి ఉదయించిన వివేకమునే విజ్ఞానము అంటారు. వేదవ్యాస మహర్షి భక్తి యొక్క స్వభావము, మహిమలు మరియు భక్తి విశేష విశదీకరణ శ్రీమద్ భాగవతం రాయాలని సంకల్పించినప్పుడు ఆయన జ్ఞానంపై ఆధారమై వ్రాయటంలో సంతృప్తి చెందలేదు. అందుకే మొదట భగవంతుని పట్ల అనుభూతిపూర్వక విజ్ఞానం కోసం భక్తిలో నిమగ్నమైనాడు. భక్తి యాగము ద్వారా ప్రాపంచిక తలంపులు ఏమీ లేకుండా వేదవ్యాస తన మనస్సు భగవంతునిపైనే నిమగ్నం చేశారు. దీనితో భగవంతుని ఆధీనంలో ఉండే ఆయనకే చెందిన బాహ్యశక్తి మాయ సమేతంగా వేదవ్యాసునికి సర్వోత్కృష్టుడైన దివ్య భగవంతుని దర్శనం కలిగింది. ఈ అంతర్గత విజ్ఞానం కలిగి ఉండి అటు పిమ్మట ఆయన ఈ ప్రసిద్ధ పురాణాన్ని వ్రాసారు. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.